ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. రాష్ట్రంలో దాదాపు 425 జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 35% స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ల ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది. మరి జూన్ 1కి స్టార్ట్ అయింది, 1 మంత్ దాదాపు కావస్తూ ఉంది. ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తూ ఉంది. కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు 1454 మంది, 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. అంటే క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం, మేము కొంతవరకు నియంత్రించగలిగినాం, ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం. ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు. లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా, సేన్ కాడనైనా పని చేయి, లేకపోతే ఓ భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పోనే పరిస్థితి వస్తూ ఉంది. ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెన్యువల్ అనేది, లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా. వెంటనే రెన్యువల్ చేసి, కొన్ని కాలేజీలు ఎట్లుందంటే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు 25 ఉన్నాయి, ఇంటర్మీడియట్ 25 ఉన్నాయి. కొత్తగా జూనియర్ కాలేజీలకు శాంక్షన్ అయిన తర్వాత ఒక 2 లెక్చర్స్ను పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చర్స్తో కాలేజీ నడుపుతుంది. ఎందుకంటే రిక్రూట్మెంటు సమయం పడుతుంది కనుక. మరి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు దాదాపు 8-10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో రోజు ఇలా పనిచేయక పర్మనెంట్ కాకపోతామా, రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మనకు రాకపోతాయన్న భరోసాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు. నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు, ఐపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ ఉన్నారా లేదా, ఎంపీ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ ఉండాలి లేదా, ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలి లేదా అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు. ఎవరు లెక్చరర్ లేరంటే ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి? పేద విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మా జిల్లా చూసుకుంటే సీసీకుంటలో మేము కాలేజ్ ఇచ్చినాం, దౌలతాబాద్లో ఓ కాలేజ్ ఇచ్చినాం. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ని తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి. 1 మంత్ అయింది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా నేనున్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం. తర్వాత బొమ్రాస్పేట్లో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్ కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కూడా సీసీకుంటలో కానీ, బొమ్రాస్పేట్లో కానీ, దౌలతాబాద్ కానీ, మమదాబాద్లో కానీ ఒక్క లెక్చర్ లేకుండా ఉన్నారు. ఒక్క లెక్చర్ లేకుండా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి అక్కడ? ఒక్క లెక్చర్ లేని కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా చదువుకోగలుగుతారు? అంటే 25 కాలేజీలు, కొత్త 25 కాలేజీలు ఉన్నాయి. పేద విద్యార్థుల భవిష్యత్తు, ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఇంటర్మీడియట్ కింద మీద ఏంటంటే వాళ్ళ జీవితం కింద మీద అయిపోతుంది అంతే. ప్రైవేటు కాలేజీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు కాలేజీలు నియంత్రించాలంటే ఒకే ఒక మార్గం, ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి. అక్కడ మొత్తం అకాడమిక్ మొత్తం టోటల్లో అక్కడ లెక్చర్స్ అందరూ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.
ల్యాబొరేటరీస్ అన్నీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. కనుక దయచేసి ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి దాదాపు 2 కలిపితే 3,000 మంది పైగా గెస్ట్ లెక్చర్స్ ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయాలి. నేను అనుకుంటే హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చింది తొందరగా రెన్యువల్ చేయాలి. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఏమో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని కూడా ఇచ్చింది. కనుక వీళ్లకు మేము కొంత పెంచినాం, గెస్ట్ లెక్చరర్స్ యొక్క జీతభత్యాలు కొన్ని పెంచినాం. మీరు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే నాణ్యమైనటువంటి విద్య అనేది దొరుకుతుంది. తర్వాత ఇంటర్మీడియట్కి సపరేట్గా హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, డిగ్రీ కాలేజీలో కూడా కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తే మేము కొంతవరకు మండలానికి స్కూళ్ళు, కాలేజీలు, బీసీ హాస్టల్స్ పెంచినాం, ఎస్సీ హాస్టల్స్ పెంచినాం, మైనార్టీ హాస్టల్ కూడా పెంచినాం. 1000 పైగా. ఒక ప్రపోజల్ ఉంటే ఇంటర్మీడియట్కి సపరేట్ హాస్టల్, డిగ్రీ కాలేజీలకు సపరేట్ హాస్టల్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ హాస్టల్ స్టూడెంట్స్ ఒకటే దగ్గర ఉండి నైట్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కూడా సపరేట్, డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉంటే సపరేట్ ఉంటుంది. స్కూల్ లెవెల్ హాస్టల్స్, ఇంటర్మీడియట్ లెవెల్ హాస్టల్స్, డిగ్రీ కాలేజ్ లెవెల్ హాస్టల్స్ సపరేట్గా ఉంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. స్టూడెంట్స్ కూడా చాలా చదువుకుంటారు మంచిగా అని ఒక ప్రపోజల్ కూడా ఉండే. మరి ఆ ప్రపోజల్ని మీరు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. కనుక విద్యార్థుల విషయంలో బేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం చేసింది కదా మనమేం చేయాలనకుండా మేము చేసినాం. మెస్ ఛార్జీలు పెంచినాం, ఆహార నాణ్యతలో పెంచినాం, ఫుడ్ క్వాలిటీస్ పెంచినాం, వాళ్ళకు వసతులు పెంచినాం, నాణ్యమైన విద్యా వ్యవస్థను పెంచినాం, స్కూల్ యూనిఫామ్స్, కాలేజ్ యూనిఫామ్స్, పుస్తకాలు ఎన్నో చేసినాం. కనుక ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం చేసినామని చెప్పట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు సపరేట్ హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి. గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ ఇమీడియట్గా చేయాలి. వాళ్ళ జీతభత్యాలు పెంచాలి. ఒక్క లెక్చరర్ లేని కాలేజీలలో విద్యార్థులు ఎట్లా జాయిన్ అవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేది కూడా దృష్టి పెట్టి ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. ఏదో ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ ఆయన మాట్లాడిండు అని దృష్టి పెట్టకండి దయచేసి. మేము కొట్లాడింది, ఇక్కడున్న మా ఉద్యమకారులు మేము కానీ కొట్లాడింది తెలంగాణను బాగు చేసుకోవడానికి. మేము జైళ్ళలో పోయింది తెలంగాణని అభివృద్ధి చేసుకోవడానికి, పేదరికం పోవడానికి, పేద జాతులు మంచి చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. కనుక ఏ ప్రభుత్వము అయినా కానీ మా ప్రభుత్వంలో కూడా మేమే ఇగో విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి, హాస్టల్స్ కావాలని మేమే కొట్లాడి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ఏదైనా సరే మరి పేద విద్యార్థుల విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే ఖచ్చితంగా మేము ఊరుకోం, ఖచ్చితంగా నిలదీస్తాం. కనుక వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఇవన్నీ కార్యాచరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. రాష్ట్రంలో చాలా కాలేజీలలో ఒక్క లెక్చర్ లేనటువంటి కాలేజీ ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై తెప్పించుకోండి. ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి. జూన్ స్టార్ట్ అయ్యింది, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. లెక్చరర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలో చదువుతారా? అసలు అడ్మిషన్ తీసుకుంటారా? తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా? ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూళ్ళను కూడా, కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది.